I am sitting on 9th indefinite hunger strike. గతంలో తెలంగాణ గురించి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మా బీసీల గురించి నా ప్రాణాలు పోయినా తప్పనిసరిగా నేను ఈ ఉద్యమం కొనసాగిస్తా. తప్పనిసరిగా చనిపోయేదానికైనా పర్వాలే, కానీ వచ్చే తరం వారికి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, నీకు నువ్వే ఓబీసీ అంటావు, నాకు గానుగ కులం అంటావు, కానీ నువ్వు బీసీలకు ఏం చేయవు. అగ్ర కులాలు ఉన్నోళ్ళే బీసీ కులగానే చేస్తుంటే నీ ఆలోచనలో ఎందుకు మార్పు రాదంటున్నా. ఏదో గొప్ప క్రెడిట్ మేము గెలిచారే, నువ్వు ఏమంటావు? బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. ఆ బేటీ ఏం తప్పు చేసింది? ఆమె 3 సార్లు అయింది, నువ్వు కూడా 3 సార్లు అయినావు. 4వ సారి రావడానికి నీ ప్రయత్నం చేస్తున్నావు, కానీ బీసీలు తప్పనిసరిగా నీకు జవాబు చెప్తారు నువ్వు కులగణన చేయకపోతే అని. తప్పనిసరిగా నేను చెప్తున్నా. 7th నా ప్రోగ్రాం కాగానే, దామోదరం సంజయ్ గారి వర్ధంతి ప్రోగ్రాం కాగానే తప్పనిసరిగా అన్ని కుల సంఘాలను, అన్ని బీసీ సంఘాలను కోరుతున్నారే, మనం అందరం ఈసారికిన ఎదురు తిరగకపోతే మన ఓట్లతోటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. పంచాయతీరాజ్లో 52% సర్పంచులు గెలిచారు. అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా 57% వచ్చిండ్రు. కనుక తప్పనిసరిగా నా డ్యూటీ ఇది. ఇవాళ నాకు రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఏది అడ్వైజర్ టు ది ఓబీసీ అన్నారు, ఏది ఎస్సీ ఎస్టీల గురించి, ఎస్సీల ఏది బీసీ కులగణ గురించి నేను తప్పనిసరిగా ఈ పోరాటం కొనసాగిస్తా. థ్యాంక్ యూ.